రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి ఒక పరీక్ష పెట్టాడు. ఒకటేంటి 2 పరీక్షలు అనాలి. ఒకటి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఉద్దేశించినటువంటిది కాళేశ్వరం మీద ఒక కమిటీ నివేదిక, ఒక కమిషన్ నివేదిక. ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోరుతూ అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపించడం. ఇప్పుడు సిబిఐ విచారణ కేంద్రం హోంశాఖ ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకుంటేనేమో బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం లేనట్టు, ఒప్పుకోకపోతేనేమో బీజేపీ బీఆర్ఎస్కి సంబంధం ఉన్నట్టు. ఒప్పుకుంటే బీఆర్ఎస్ వాళ్ళకి కడుపు పంట, ఒప్పుకోకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కడుపు పంట. సరే, వాళ్ళిద్దరి వల్ల మనకు ప్రయోజనం లేదని వదిలేద్దామా సమస్య. కాబట్టి అక్కడ బీజేపీని ఇరికించాడు దాంట్లో. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఏసీబీ విచారణ, దీనికి గవర్నర్ దగ్గరికి నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ని కోరుతారు. గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే బీజేపీకి బీఆర్ఎస్కి బంధం ఉంది అన్నటువంటి పాయింట్ తీసుకుని వెళ్తాడు. తద్వారా స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు రేవంత్.